సో అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఒక మంచి సెంటర్లో చలివేంద్రాన్ని ఈరోజు వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఏర్పాటు చేయడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఉగాది పర్వదినము వచ్చిందంటే చేయాల్సిన మంచి పనుల్లో పక్షులు, జంతువులు అలాగే ఎవరైతే తప్పిక్కుంటారో వాళ్ళ దాహం తీర్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని మన శాస్త్రం కూడా చెప్తా ఉంది. దాన్ని అనుసరిస్తూ అంటే ప్రకృతిని అనుసరిస్తూ ఈరోజు పట్టణంలోకి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ఎండ వేడికి నీళ్లు లేక ఇబ్బంది పడకూడదని బీసీ సంఘం తరపున ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు, ఆ కార్యక్రమంలో నేను కూడా ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ సందర్భంగా బీసీ అసోసియేషన్ వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి కావాల్సినటువంటి ఏదున్నా మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే బీసీ సంఘం వాళ్ళు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా అనేక కార్యక్రమాలు చిన్నపిల్లలకి అంటే 10th మెరిట్లో వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఇంటర్ పిల్లలు కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రతిభా పురస్కారాలని, అలాగే పేద బీసీ విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్లకు స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 5 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తున్నాము. మరి అందులో భాగంగానే ఈరోజు శ్రీరామనవమి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ప్రొద్దుటూరు గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున గారు కూడా రావడము నిజంగా మాకు అదృష్టము, మా సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఇదే విధంగా కంటిన్యూగా కొనసాగిస్తున్నాము. మరి ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరము బీసీ సంఘం తరపున అంటే బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరపున మన బీసీ పిల్లలకందరికీ కూడా మేము ప్రతిభా అవార్డ్స్, మరి అలాగే బీద విద్యార్థులకు కూడా మేము మెరిట్గా వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ మరి చాలామందికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాము. మరి ఇక మీద కూడా మనకు సార్ ఇప్పుడే చెప్పారు, ఈ కార్యక్రమాలతోనే లిమిట్ కాకుండా ఇంకా కొత్త కార్యక్రమాలు, ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించాలని చెప్పేసి మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మాట కూడా మేము పరిగణలోకి తీసుకొని ఇక రాబోయే కాలంలో కూడా చాలా కొత్త కార్యక్రమాలను కూడా చేసి ప్రజల మన్ననలు పొందగలమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మన మలుపు టీవీ జైనుల్ గారు, మరి ఏకేఆర్ టీవీ శివరాం గారు వాళ్ళు మాకు సహకరించి ప్రతి కార్యక్రమంలో వాళ్ళు వస్తూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ సహకారం కూడా మాకు చాలా మరువరానిది. కాబట్టి ఇక మీద కూడా మా కార్యక్రమాల పట్ల వాళ్ళు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. బీసీ సోదరులకు, పుర ప్రజలకు అందరికీ నూతన ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా శుభాకాంక్షలు. ఇది 2010 నుంచి 15 ఈ 20 సంవత్సరాలుగా నిరంతరంగా నిరాటంకంగా ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడము చాలా అద్భుతమైన విషయం. రామాంజనేయులు దీనికి నాయకత్వం వచ్చి మమ్మల్ని అందరినీ కలుపుకొని, బీసీ కులాల అందరినీ కలుపుకొని ఈ విధంగా ఏర్పాటు చేయడం, ఆనాటి ముఖ్య అతిథులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ చేత ఇది ఆవిష్కరింపజేసి ఇది 3 నెలల పాటు దాహార్తిని చేసి ఎండలకు ఈ కోటి దగ్గర అనేక మంది, ఇది మెయిన్ రోడ్డు, ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన అందరికీ శుభాకాంక్షలు. ఈ మన బీసీ ప్రజా చైతన్య సమాఖ్య సంఘం స్థాపించి 2010లో స్థాపించడం జరిగినది. ఈ ప్రతి సంవత్సరము వేసవి కాలంలో 3 నెలల పాటు ఈ బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున ఈ చలివేంద్ర కార్యక్రమం ప్రతి సంవత్సరము మన బీసీ సమాఖ్య సభ్యులతో దాతృత్వంతో వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం ప్రతి సంవత్సరము వేసవి కాలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా
మరియు ఈ బీసీ ప్రజా చలివేంద్ర కార్యక్రమానికి సహకరించిన బీసీ ప్రజా చైతన్య సభ్యులకు ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము మా యొక్క ఊపిరినంత వరకు మనము ఈ కార్యక్రమం చలివేంద్ర కార్యక్రమం అయితేనేమి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరపున ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో గత 2010 నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగిస్తున్నాము. బొర్రా రామయ్య గారి అధ్యక్షతన ఈ సంఘము ఇది కాకుండా ఇంకా ఎంతో ముందుకు పోవాలని మేమంతా ఆనందంగా మేము ఈరోజు అందరికీ మా సభ్యులకు తెలియజేస్తున్నాము. ఉత్తరోత్తర ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మంచి ఉద్దేశంతో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య దిగ్విజయంగా పేరు రావాలని కోరుకుంటూ ఈరోజు సహకరించిన మలుపు టీవీ మరియు ఏకే టీవీ శివరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొత్తపల్లి సీను. బీసీ ప్రజా చైతన్య సమాఖ్య వైస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మరి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇది ఒకటి. ఎందుకంటే ఉగాది తర్వాత ఎండలు బాగా ముదిరిపోతాయి. అన్నదానం ఎంత గొప్పదో జలదానం కూడా అంతే గొప్పది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో జలం కరువైపోతుంది. కాలుష్యం వల్ల కావచ్చు, ఇంకో కారణాలు కావచ్చు. కాబట్టి జలం అందించడం కూడా దాహార్తి తీర్చడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము చేపడుతూ ఉన్నాము. ఇందుకు ఎంతోమంది మాకు సహకరిస్తూ ఉన్నారు. ఇదొక్కటే కాదు, బీసీ ప్రజా చైతన్య సమాఖ్య సేవా రంగంలో ముందు ఉందని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యా కార్యక్రమాలే కాదు, విద్యార్థులకు ప్రోత్సాహకాలే కాదు, తర్వాత ఒక న్యాయ సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉచితంగా న్యాయమూర్తులతో న్యాయాధీశులతో మేము ఉచిత సలహాలు ఇప్పిస్తూ పేదవారికి ఆ కోర్టును ఏవైనా కేసులుంటే ఎలా ఎదుర్కోవాలో కూడా ఆ కార్యక్రమాల్లో కూడా మేము సహాయము అందిస్తూ ఆ సేవా కార్యక్రమాల్లో ఉన్నాము. తర్వాత ఎక్కడైనా పేదరికంలో మరీ మగ్గుతున్న పిల్లలు ఉంటే వెతికి మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నాము. ఇంకా మేము మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించదలిచాము. ముఖ్యంగా ఆహారము, నీరు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మాకు సహకరించే డాక్టర్లు ఉన్నారు. ముఖ్యంగా మా గౌరవ సలహాదారులు డాక్టర్ అభిలాష్ నేత్ర వైద్యశాల అధినేత గురుమూర్తి గారు ఉన్నారు. వారు ఎప్పుడైనా మాకు అందుబాటులో ఉంటారు. అలాగే చిన్నపిల్లల డాక్టర్ నాగార్జున గారు ఉన్నారు. ఏ డాక్టర్ అయినా మాకు సహాయం అందించడానికి, వాళ్ళ సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము వైద్య కార్యక్రమాలు కూడా త్వరలో విస్తరించబోతున్నామని తెలియజేస్తూ, మరి మమ్మల్ని నడిపిస్తున్న మా అధ్యక్షులు బొర్రా రామాంజనేయులు గారు వయసు ఎంతున్నా కూడా మమ్మల్ని అందరినీ తట్టి లేపుతూ ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించిన మా యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.